అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు జిల్లా యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పండగ వాతావరణంలో ఈ జయంతి వేడుకలు ఉండాలనే ఉద్దేశంతో కట్టుదిట్టిన ఏర్పాట్లతో పాటు సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అధికారులు సూచనలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. రాష్ట్ర పండుగ తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక జయంతి వేడుకల్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారో, ఎమ్మెల్సీ కోడ్ అడ్డంగా ఉండదో ప్రజాప్రతినిధులు కూడా ఇది ఈ ప్రతిష్ట మీ చేతుల మీద జరగాలి. నమస్తే. ఇప్పుడు మన రాష్ట్ర పండుగ రథసప్తమి ఫెస్టివల్ అరసవల్లి ఇది మనం చేయబోతున్నాము. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు 2వ దివసం. అలాగే రేపు కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మిడ్-నైట్ నుంచి, మధ్యరాత్రి నుంచినే దర్శనాలు స్టార్ట్ అవుతాయి. సో దీంట్లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తిగా భక్తులు దృష్టి పెట్టుకొని, ఇది కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ యాక్సెప్ట్లో కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మన టెంపుల్ లోపల రావడానికి మెయిన్గా ఒక 3 రకాల వేస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ 80 ఫీట్ రోడ్ నుంచి మిల్ జంక్షన్ నుంచి పార్కింగ్ ద్వారా ఇక్కడ టెంపుల్ వరకు రావచ్చు. ఇది కాకుండా అదే మ్యాంగో తోట వరకు అక్కడ నుంచి వాళ్ళు డైవర్ట్ అయ్యి టెంపుల్ వెనక సైడ్ నుంచి ఫ్రీ లైన్ 100 రూపీస్ లైన్ అక్కడ నుంచి వస్తుంది. 2వ రూట్ అంటే గారా వైపు నుంచి ఇంకొక రూట్. 3వ రూట్ అంటే విఐపీస్ వరకు, వివిఐపీస్, ఇన్ఫాక్ట్ విఐపీ కూడా కాదు, వివిఐపీస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరెవరికి కావాలి వాళ్ళకి. అలాగే ఏదైనా సీనియర్ ఆనరబుల్ జడ్జ్ గారు వస్తారు, లేకపోతే బ్యూరోక్రాట్ వస్తారు అంటే వాళ్ళ కోసం మాత్రమే అక్కడ నుంచి అలౌ చేస్తున్నాం. మనకి ఇప్పటి వరకు ఒక 4 లైన్స్ టెంపుల్ లోపల వెళ్ళేది. సో 4 లైన్స్లో మనం ఈ భక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తూ 2 లైన్స్ మన భక్తుల వరకు, ఒక లైన్ ఈ డోనర్స్ వరకు, బికాస్ డోనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకొక లైన్ విఐపీ వరకు మనం పెట్టినాం. టెంపుల్ లోపల గర్భగుడి జస్ట్ ముందుగా దేవుడి దర్శనానికి మన ఈ ఫ్రీ లైన్ కూడా మనం 2 లైన్గా డివైడ్ చేసాం. సో ఒక నిమిషాలకి ఒక ఫ్రీ లైన్లో ఒక 100 to 120 పర్సన్స్ దర్శనయ్యేలాగా, అలాగే మన ఈ డోనర్స్ కూడా ఒక 35, ఒక 40 మంది దర్శనయ్యేలాగా మనం ఇప్పుడు అదే పని ఎలా ఎఫిషియెంట్గా మనం చేయవచ్చు అది మనం చేయబోతున్నాం. ఏ మేరకు మంది భక్తులు వస్తారని అంచనా రూపొందించే విధంగా ఏర్పాటు? ఒక 80,000 వరకు, 6,000 to 80,000 వరకు భక్తులు రావచ్చు. కానీ మన అన్ని ఏర్పాటు 1,00,000 మంది వరకు వస్తారు. దీన్ని బట్టి వాటర్ కానీ, తర్వాత బటర్ మిల్క్ కానీ, ఇది కాకుండా టాయిలెట్స్, క్లీనింగ్ అంతా మనం సదుపయోగం మనం ఇస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ 3 వైపు, అగైన్ ఒకవైపు కలెక్టరేట్, ఒకవైపు ఇక్కడ గారా, ఇంకొక వైపు 80 ఫీట్ రోడ్ పార్కింగ్ ప్లేస్గా సఫిషియెంట్గా మనం ఇస్తున్నాము. నిన్నటే ఒక ఆస్పిషియస్ డే ఉంది కాబట్టి కొంతమంది నిన్ననే వచ్చి దర్శనం చేసుకున్నారు కాబట్టి మన రేపు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సెక్టరల్ ఆఫీసర్స్ వేసాం, ఇది CCTV కెమెరా, డ్రోన్స్తో కూడా పకడ్బందీగా ప్రతి క్యూ లైన్లో స్టాంపీడ్ అవ్వకుండా, ప్రతి ఒక్క ఇష్యూ అవ్వకుండా. ఇది కాకుండా ఒక 4 ఇక్కడ అంబులెన్సెస్, ఫైర్ టెండర్స్ ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. ఒక మాక్ డ్రిల్ కూడా ఇప్పుడే చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఆపద వస్తే ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, దీని మీద కూడా ఒక మాక్ డ్రిల్ కూడా ఇప్పుడు చేసాం. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దర్శనం ప్రజలకి, భక్తులకి ఇవ్వాల్సిందే. అదే రూపంలో మనం ఈ MCC కోడ్ కూడా పాటిస్తూ మనం ఈ అంతా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో జయంతి వేడుకలు, సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం అందే విధంగా చెప్పండి. ఈసారి VVIP తప్ప మిగతా భక్తులందరికీ నిర్దేశించిన సమయాల్లో మాత్రం వారికి భక్తులు లోపలికి దర్శనం అనుమతిస్తారు. మరోవైపు చూస్తే ఉచిత దర్శనం 100 రూపాయలు 2 లైన్లు గాను, అదేవిధంగా 500 డోనర్ పాసులు 1 లైన్ గాను కేటాయించారు. మొత్తం 4 మార్గాలు గుండా ముఖద్వారం నుండి లోపలికి వచ్చినటువంటి భక్తులందరికీ శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు అవసరమని చర్యలు చెప్పని జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.